ఇలా ఇందిరా పార్క్ దగ్గర మనం చేత ఉరుకుతూ మగ్గం వేస్తూ మన సమస్యలు ప్రభుత్వ దృష్టికి రావాలని చెప్పి ఈ మహాధర్మని తీసుకునేందుకు మేము అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం. ఇలా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ఏర్పడి మన కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దాదాపు 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో అన్ని కుల వృత్తులకు చేతి వృత్తులందరికీ కూడా మేము ఏటా 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తామని చెప్పి అందరినీ కూడా మేము ఆదుకుంటామని చెప్పి ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉంటూ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం. మరి కామారెడ్డి డిక్లరేషన్ ని మరి 2 సంవత్సరాలు అయిపోతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, మరి ఎందుకు గుర్తొస్తారని చెప్పి రోజు మనం ఈ విభజన కార్యక్రమాన్ని వరుసగా అన్ని వృత్తిదారులు ఇక్కడ మొన్ననే ఇక్కడ అన్ని చేతి వృత్తులను కలిపి కూడా ఒక మహాధరణ చేపట్టారు. అలాగే కూడా చేనేత కార్మికులకు ఏదైతే హామీలు ప్రత్యేకంగా ఇచ్చారో వాటన్నిటి కూడా అమలు చేయాలని చెప్పి కూడా చేతి ఉద్యోగాల సమన్వయ కమిటీ వేదిక నుంచి కూడా డిజైన్ చేశాం. ఈరోజు ప్రత్యేకంగా మరమగ్గాలు కానీ పవర్ లూమ్స్ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలు స్వయం వ్యాపారి ఈ వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ఈ వేలాది కుటుంబాలని ఎందుకు ప్రభుత్వం కళ్ళుండి చూడలేకపోతా ఉంది, చెవు నుండి వినలేకపోతా ఉందని చెప్పి మన ఘోషాన్ని నిలబోసుకోవడానికి ఈ ధర్నాన్ని మనం ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం. మరి అక్కడ బడ్జెట్ జరుగుతూ ఉంది. మరి బడ్జెట్ జరుగుతున్న సందర్భంలో ఇవాళ బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి పెద్ద ఎత్తున ఆయన పద్ధతులు జరుగుతూ ఉన్నారు. 3,40,000 కోట్ల అతిపెద్ద బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ మేము ప్రవేశపెట్టామని చెప్పి జబ్బలు తెలుసుకుంటా ఉన్నారు. మరి అందులో ఈరోజు విద్యకు కానీ వైద్యానికి కానీ లేదా వెనుకబడి తరగతులు చేతి వృత్తుల యొక్క కార్పొరేషన్ సర్వేక్షణలకు కానీ మీరు ఏం కేటాయించారని చెప్పి చూస్తే కేవలం 12,500 కోట్లు మాత్రమే మా బీసీ బడ్జెట్ కేటాయించారు. అందులో చేనేతకు 280 కోట్లు అని చెప్పి ప్రకటించారు. పోయిన సంవత్సరం 280 కోట్లు ప్రకటించి దాని నుంచి మళ్ళీ 30 కోట్లు తగ్గించి ఈ సంవత్సరము మరి పోయిన సంవత్సరం ప్రకటించినటువంటి బడ్జెట్ ఖర్చు పెట్టారంటే దాన్ని కూడా ఖర్చు చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఒక పక్క కేంద్ర బీజేపీ ప్రభుత్వంలో జిఎస్టీ పరిధిలోకి చేయడం తీసుకొచ్చి మరి రంగులు ఉన్నా రసాయనాలు ఉన్నా మన చీర అమ్ముకోవాలన్నా మీరు జిఎస్టీ కింద కడితే అమ్ముకునే విధంగా మన మార్కెట్ లో లేకుండా వీళ్ళు జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారు. నేను జిఎస్టీ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి చేనేత కార్మికులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మోడీ ప్రభుత్వం బీజేపీ నేను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బడ్జెట్ లో కూడా నేను చేనేతంటే ఒక రాష్ట్రం పరిధి కాదు, ఇది మొత్తం భారతదేశ వ్యాప్తంగా పరిశ్రమ అతిపెద్ద పరిశ్రమ. మరి చేనేతకు కేంద్ర ప్రభుత్వం కూడా నిలవడం లేదు, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పరిస్థితిలో కొనసాగుతా ఉంది. కానీ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు మంత్రులు మేము కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కువ నిధులు తీసుకొచ్చి చేస్తామని చెప్పి మరి వాళ్ళకైనా మీరు ఏం ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి కేంద్ర బీజేపీ కానీ రాష్ట్ర కాంగ్రెస్ కానీ ఈ 2 ప్రభుత్వాలు కూడా చేతి వృత్తులను విస్మరిస్తూ ఉన్నారు. వాళ్ళ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు, పెన్షన్లు కొత్తగా వేయడం లేదు, వాళ్ళకి రావాల్సినటువంటి వాట రావడం లేదు. ఇవాళ కరెంటు కానీ ఫ్రీ కరెంటు కూడా అనే పరిస్థితి, బగాన్ని అడిగిపోతామని దానికి కూడా నిధులు కేటాయించే పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఏదైతే వీళ్ళకి డిమాండ్స్ పెట్టారో వాటన్నిటి కూడా సంపూర్ణంగా మేము బలపరుస్తూ అదేవిధంగా రాబోయే రోజుల్లో మీరు చేసేటువంటి ఉద్యోగాల పోరాటాలకు చేతుల సమన్వయ కమిటీ మీతో నడుస్తుందని మనం అందరం కలిసి కొట్లాడి మన ఆట కోసం సాధించడానికి పోరాడాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.